నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధాకర్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. జగన్మోహన్ రెడ్డి ఇంతకంటే దిగజారడు అనుకున్న ప్రతిసారి అంతకు మించి అన్నట్టుగా దిగజారుతూనే ఉన్నాడు. తాజాగా తనతో పాటు రక్తం పంచుకు పుట్టినటువంటి సొంత చెల్లి మీద కూడా ఈరోజు అతి తీవ్రమైన వ్యాఖ్యలు చేయటమే కాకుండా వాళ్ళు కట్టుకునే బట్టల గురించి కూడా విమర్శించే స్థాయికి జగన్మోహన్ రెడ్డి దిగిపోయాడు. బహుశా రాజకీయాల్లో ఇంత అధపాతాళానికి దిగజారిన నాయకుడు బహుశా చరిత్రలో లేడు. ఎందుకంటే ఏ నాయకుడు కూడా ఒక వ్యక్తి కట్టుకున్న బట్టల గురించి ఇంతవరకు మాట్లాడాల. కానీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి దిగజారుతనం ఎందుకు? అంటే ఓటమి భయంతో వచ్చిన ఒక అక్కస్ అంటారు అది? ఖచ్చితంగా అండి. ఆయనకి ఏమీ హోప్ అనేది కనపడతలా, ఆశ అనేది కనపడట్లేదండి. పూర్తి నిరాశావాదంలోకి వెళ్ళిపోయాడు. అసలు ఎక్కడా కూడా ఆయనకు ఒక ఆశాజనకమైన పరిస్థితి కనపడని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. దాంతో ఆయన ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియని పరిస్థితి. ఇప్పుడు మీరు అన్నట్టు ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారి పెళ్ళాల గురించి మాట్లాడినప్పుడే జనాలు అసహించుకున్నారు ఇతన్ని. ఇప్పుడు సొంత చెల్లెళ్ళ విషయంలో కూడా ఆయన మంచి చెడు అనేది కోల్పోయాడండి. చాలా దిగజారిపోయి మాట్లాడటం. అదే రోజు యాదృచ్ఛికంగా వాళ్ళ సొంత చిన్నమ్మ సౌభాగ్యం గారు ఇతని యొక్క నైతిక విలువల గురించి, ఇతను చేస్తున్న హత్యల గురించి, హత్యలు చేసిన వాళ్ళని ఇతను ప్రోత్సహిస్తున్న తీరుని బట్టి, తర్వాత సొంత చెల్లెళ్ళ మీద జరుగుతున్న విమర్శలు, తర్వాత వాళ్ళ మీద జరుగుతున్న భౌతిక దాడులు చేస్తున్నా కూడా ఇతను వాటిని ప్రోత్సహిస్తున్నాడని ఇతను నిజ స్వరూపాన్ని బయటపెట్టినప్పుడే అదే రోజు యాదృచ్ఛికంగా ఆయన తనకు తానుగా గొయ్యి తవ్వుకున్నట్టు సెల్ఫ్ గోల్ కొట్టుకుంటున్నాడండి. అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు విస్మయం చెందుతున్నారు. ఈయన మాట్లాడిన మాటలు, ఈయనకి రాసిస్తున్న స్పీచ్లు కూడా చదవలేని పరిస్థితుల్లో తడబడుతున్నాడు. ఆయనకి రాస్తున్న స్పీచ్లు కూడా ఏమిటండి ఈ సబ్జెక్ట్స్? తనకి తను ఫెయిల్యూర్స్ని చెప్పుకుంటున్నాడు. నన్ను ఎన్నుకోవటం వలన మీరు ఎంత నష్టపోయారనేది ఆయన చెబుతున్న తీరులో మనకు అర్థమవుతుంది. ఏ విధమైన అభివృద్ధి గురించి చెప్పటం లేదు. ఆయన చెబుతుంది కేవలం వాళ్ళ కుటుంబంలో జరిగిన హత్య రాజకీయాల గురించి, అనంతరం జరుగుతున్న పరిణామాల గురించి, తర్వాత ఆయన మీద ఉన్న కేసుల గురించి, కాంగ్రెస్ పార్టీ గురించి ఆయన చాలా వ్యాఖ్యలు చేశాడు. అసలు ఆ కాంగ్రెస్ పార్టీ మీకు అంత శత్రువు అయితే, లేకపోతే అంత విలువ తక్కువ పార్టీ అయితే నువ్వెందుకు పెట్టుకున్నావు కాంగ్రెస్ అని నీ పార్టీ పేరులో? వైఎస్ఆర్ పార్టీ అని పెట్టుకోవచ్చు కదా తండ్రి పేరుతో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, దానికి పరపతి ఉండబట్టే కదా ఆ పేరును ఉపయోగించుకున్నావు. ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ని విమర్శిస్తున్నాడు. ఇది ఎవరు కూడా అభినందించలేరండి. ఎందువల్లంటే తను 5 సంవత్సరాలు పరిపాలించానన్న సంగతి మర్చిపోయాడు. ఆయనకి దాన్ని ఏదో అంటారు కదా, మతిమరుపు, అల్జిమార్స్ వ్యాధి వచ్చిందా అన్నట్టుగా ఉంది ఆయన పరిస్థితి. గత 5 సంవత్సరాలు నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మాట్లాడాల్సిన అంశాలు రాష్ట్ర ప్రగతికి సంబంధించి, ప్రజల ప్రయోజనాలు ఏం చేకూర్చాడు, వాళ్ళ అభివృద్ధి ఏం జరిగింది, రాష్ట్రం ఏం అభివృద్ధి జరిగింది, లేకపోతే ఆర్థికంగా ఎంత స్థిరపడింది, ఇది చెప్పటం లేదు. ఏయో రాజకీయాలు పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. ఆ రాసి ఇచ్చే వాళ్ళకి అర్థం లేకపోతే మాట్లాడే ముఖ్యమంత్రి కన్నా తెలవాలి కదండి. అసలు ఆయన ముఖ్యమంత్రి అనేది కూడా ఆయన తెలియట్లా. ఎవరో క్లాసులో పిల్లాడు కనుక పాఠం రాసిస్తే చదువుతున్నాడు, అది కూడా తడబడుతున్నాడు. రెండోది, ఇప్పుడు మీరు అన్నారు సొంత చెల్లెళ్ళ చీరల గురించి అని. అసలు సొంత చెల్లెళ్ళ గురించి చెబుతున్నాడు, తర్వాత ఆయన మీద పెట్టిన కేసులు చెబుతున్నాడు. అసలు ఆ పరిస్థితులు ఎందుకు వచ్చినాయి, దాని కారకులు ఎవరు? తర్వాత పులివెందుల గురించి చెబుతున్నాడు. పులివెందుల్ని నమ్మారు ప్రజలని, కడపని నమ్మారన్నాడు, రాయలసీమ అన్నాడు. నిన్ను రాయలసీమ ప్రజలు ఎన్నుకోవాలా? మొత్తం ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాల ప్రజలు నిన్ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. 151 సీట్లు ఇచ్చారు. నువ్వు రాజశేఖర రెడ్డి వారసుడు అని వాళ్ళు నమ్మారు. కాబట్టే నువ్వు ఇవాళ అధికారంకి వచ్చావు. ఇవాళ ఎవరు వారసులని నువ్వు ప్రశ్నిస్తున్నావు. ఫస్ట్ నీకు నువ్వు ప్రశ్నించుకో. రాజశేఖర రెడ్డి వారసుడుగా నువ్వు ఏ విధంగా ప్రవర్తించావు? ఆయన అమలు చేసిన ఏదైనా ఒక అంశాన్ని నువ్వు అమలు చేసావా? ప్రాజెక్టుల విషయంలో కానీ, ప్రజల యొక్క అభిమానాన్ని సోరగొనటంలో కానీ నువ్వు చేసింది కేవలం పదవిలోకి రాకముందు చేసిన ఒక హత్యని ఇవాళ మళ్ళీ 2024లో కూడా అదే ప్రధాన అంశంగా వెళ్ళి అదే పులివెందుల్లో నువ్వు మాట్లాడుతున్నావు. అంతకు మించిన ప్రగతి ఏమి 5 ఏళ్లలో ఏం జరగలేదు. వివేకానంద రెడ్డి గారు తప్ప నీకు వేరే హత్య తప్ప వేరే సబ్జెక్ట్ నీకు లేదు. నీ చెల్లెళ్ళు ఎందుకు నీకు దూరంగా వెళ్ళిపోయారు? నువ్వు మంచి వ్యక్తివైతే నీ చెల్లెళ్ళు, నీ తల్లి, నీ చిన్న తల్లి వాళ్ళ లెటర్ రాసింది, ఓపెన్ బహిరంగ లేఖ రాసింది. దానికి సమాధానం చెప్పు నువ్వు. అంతేగాని అది కాకుండా ఎక్కడెక్కడ విషయాల్లో తీసుకొచ్చి ప్రజల్ని ఒక రకమైన కన్ఫ్యూజన్ స్టేజ్కి తీసుకొస్తున్నాడు. తను ఇంకొక మాట మాట్లాడాడు. ఏమంటున్నాడు? అన్ని వ్యవస్థల్ని మన మీద ఉపయోగించారు, అన్నీ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు వచ్చి ఇక్కడ మేము రాజశేఖర రెడ్డి వారసులు అని చెబుతున్నారు. వాళ్ళ వారసులు ఎవరైనా అడుగుతున్నాడు. నువ్వు రాజశేఖర రెడ్డి వారసుడుగా
ఒక చిన్నాన్న హత్యని రాజశేఖర రెడ్డి గారు కనుక ఉంటే ఓర్చుకునేవాడు ఆయన. ఈ హత్యని అది ఇప్పుడు 5 ఏళ్ల పాటు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి దాన్ని ఎందుకు బయట పెట్టమని ఇప్పటికీ ఎందుకు డిమాండ్ చేయట్లేదు? నువ్వు ప్రతి విషయాన్ని కూడా వైఎస్ఆర్ పార్టీని, వైఎస్ఆర్ కుటుంబాన్ని, తర్వాత వచ్చేసి విగ్రహాలని కూడా ఇక్కడ లేకుండా చేయాలనుకున్న పార్టీతో నువ్వు చేతులు కలుపుతున్నావని చెల్లెళ్ళని తిడుతున్నావు. అసలు నువ్వు వైఎస్ఆర్ ఆశయాలను కనుక నువ్వు అమలు చేస్తే ప్రజలు వాళ్ళు నీకు బ్రహ్మరథం పట్టేవాళ్ళు. ఇవాళ ప్రజలు నీకు ఎందుకు దూరం అయ్యారు? నువ్వు మనస్థిమితం లేకుండా ఇవాళ ప్రజల గురించి మాట్లాడకుండా నీకు వైఎస్ వివేకానంద రెడ్డి గారు హత్య తప్ప ఏమీ లేదన్నట్టు నువ్వు మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఎంత దివాళా కోరుతానంలోకి వెళ్ళావు, నీ మనసు ఏ విధంగా పనిచేస్తుంది అనేది కూడా ఎవరికి అర్థం కావట్లేదు. ప్రజలు కూడా నిన్ను ఎంతో ఒక ముఖ్యమంత్రిగా చూశారు ఇప్పుడు రాక. కానీ నువ్వు ముఖ్యమంత్రి కాదు, నువ్వు కేవలం ఆ పులివెందుల ఆ వివేకానంద రెడ్డి హత్యకి పరిమితం అయ్యే నీ మనసు పనిచేస్తుంది, నీ వ్యవస్థ పనిచేస్తుంది. కానీ ఇంతకు మించి అసలు ఏం జరగటం లేదనేది కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు షర్మిల పసుపు చీరలు కట్టుకుని నా శత్రువుల ఇంటికి వెళ్ళి వాళ్ళ కుట్రలో భాగస్వాములయ్యి వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్స్ చదువుతున్నారని కూడా మాట్లాడాడు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నీ కుటుంబాన్ని వాళ్ళు నిలబెట్టిందంటే, నువ్వు ఇన్ని కోట్ల ఆస్తులు సంపాదించావంటే కాంగ్రెస్ పార్టీ సాధించకపోతే ఎక్కడి నుంచి వచ్చినాయి? తర్వాత నీ మీద వైఎస్ఆర్ మీద 2వ ముద్దాయిగా పెట్టారని చెబుతున్నాడు అతను. అట్లాంటప్పుడు నువ్వు అసలు అవినీతే జరగలేదని చెప్పు, అసలు ఆ సీజ్ అయిన ఆస్తులు మాకు కాదని చెప్పు. వాటిని ఎందుకు ఛాలెంజ్ చేయట్లేదు? నువ్వు కేసులు పెట్టారంటున్నావు కాబట్టి నువ్వు చేసిన చట్టం తన పని తను చేసుకోకుండా ఎట్లా పోతుంది? నువ్వు ఇన్ని అక్రమాలు చేసి క్విడ్ ప్రోకో ద్వారా, తర్వాత మనీ లాండరింగ్ ద్వారా అవన్నీ కూడా 45,000 కోట్ల సీజర్లో ఉన్న విషయాలు ఎందుకు చెప్పు? నువ్వు ఆ కేసులు నా మీద పెట్టిన కేసులు కూడా అక్రమాలని చెప్పు, ఛాలెంజ్ చేయి, క్వాష్ చేయమని అడుగు. అంతేగాని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాకేదో శత్రువు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? కాంగ్రెస్ పార్టీ తండ్రి మొత్తం ఆయన జీవితం అంతా కాంగ్రెస్ పార్టీలోనే పెరిగాడు. 2 సార్లు ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, 2 సార్లు PCC ప్రెసిడెంట్, 3 సార్లు అయ్యాడు. ఇవాళ వివేకానంద రెడ్డి గారు కూడా గతంలో ఒక ఇంటర్వ్యూలో చెబుతాం, మేము ఇంత పెరిగామంటే కాంగ్రెస్ పార్టీ మూలనే చెప్పాడు. ఆయన కూడా నీకన్నా ఆయన పెద్ద, ఆయన అడుగులో అడుగేశాడు రాజశేఖర రెడ్డి గారితో. అట్లాంటి గతాన్నంతా వదిలిపెట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీని విమర్శించడం, తర్వాత ఈ హత్య కేసులో ముద్దాయిలు అసలు వాళ్ళతో వీళ్ళు కలిశారని చెబుతున్నాడు. అసలు ముద్దాయిలు ఎవరో ఇప్పటికీ చెప్పటల్లా. ఇప్పటికీ అదే ఆ భగవంతుడికి తెలుసు, జిల్లా ప్రజలకు తెలుసు, కడప జిల్లా ప్రజలకు తెలుసు అంటున్నాడు. నువ్వు కడప జిల్లా నుంచి ఒక శాసనసభ్యుడిగా ఎన్నికయ్యావు, లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యావు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నావు. చెప్పు, పలానాళ్ళని ఎందుకు చెప్పలేకపోతున్నావు? వేగ్గా మాట్లాడి ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు. అది కరెక్ట్ కాదు కదా. తర్వాత మహానేత ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు మళ్ళీ 3-4 ఏళ్ల నుంచి ఈ దివంగత మహానేత అనే మాట ఎత్తలేదండి. మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఈ దివంగత మహానేత అని మళ్ళీ తండ్రి పేరు తీసుకొస్తున్నాడు. నువ్వు 5 ఏళ్ళు పరిపాలించినప్పుడు నీ వ్యక్తిత్వాన్ని బట్టి నువ్వు చేసిన పనులు కాదు, నిన్ను ఎన్నాళ్ళు దివంగత నేత నిన్ను కాపాడతాడు? ఆయన చేసిన పనులు ఆయన చేశాడు, చనిపోయాడు 2014లోనే. ఇవాళ ఆయన పేరు ఇంకా నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, నీదేదన్నా ఉంటే నువ్వు చెప్పు. అట్లాగే వివేకానంద రెడ్డి గారు హత్య కేసు విషయంలో చెబుతున్నావు కదా, నా పాత్ర లేదు, ఇతను ఎవరు అవినాష్ చాలా చిన్నపిల్లాడు, అతన్ని ఇచ్చేసేస్తున్నారు, బలి చేస్తున్నారని. అది మరి 8th ఇదిగా పెట్టారు కదా ఆయన్ని నిందితుడిగా. కోర్టులో పోరాడు, ఇతను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతనికి సంబంధం లేదని. అదే మరి ఇంతవరకు ఇవాళ ఆయన నువ్వు చెప్పలేదు కదా భాస్కర్ రెడ్డికి కానీ భాస్కర్ రెడ్డి కుటుంబానికి కానీ ఇందులో సంబంధం లేదని. ఇప్పుడు తీరా షర్మిల గారు వచ్చి వీళ్ళని బాగా ఎక్స్పోజ్ చేసి వీళ్ళే చేశారు, ఈ హంతకుల్ని ఇతను సమర్థిస్తున్నాడు అన్నప్పుడు నువ్వు ఇవాళ చెబుతున్నావు అవినాష్ చాలా అమాయకుడు చిన్నపిల్లాడని. అమాయకుడు చిన్నపిల్లాడే అయితే మరి ఆయన ఏ రోజు కూడా నేను వివేకానంద హత్య కేసులో లేనని సొంత వీళ్ళ మేనమామే చెప్పాడు. అవును, పక్కనే ఉన్నాడు రవీంద్రనాథ్ రెడ్డి గారు. అప్పుడు ఈయన పక్కనే ఉన్నాడు, ఆయన ఖండించలేదు. ఇప్పుడు ఇవన్నీ కూడా కొత్త ఆలోచనలు, కొత్త దీంతో వస్తున్నాడండి. ఇవాళ సొంత ప్రాంతంలో ప్రజలు నమ్మట్లేదు కాబట్టి ఇవాళ ఆ స్థితికి వచ్చి ఆయన వేడుకుంటున్నాడు. ఇది పులివెందుల ప్రజల్ని, కడప, రాయలసీమ ఇవన్నీ ప్రాంతాల వారీగా. నీ సొంత ప్రాంతంలో నీకు లేదనేది నీకు అర్థమైపోయింది. ఇవాళ రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో గెలవటం అనేది తర్వాత మాట. ఇవాళ తన సొంత పులివెందుల్లో ఇవాళ సంజాయిషి ఇచ్చుకునే స్థితికి వచ్చాడు. అది ఎంత దుస్థితితో ఆలోచించండి. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, తర్వాత వైఎస్ఆర్ కుటుంబానికి చెందిన వారసుడు, ఇవాళ అదే భిక్ష అడుక్కుంటున్నాడు. గతంలో చేసిన అన్ని క్షమించండి, నన్ను ఎట్టగొట్ట మీరు నన్ను ఒడ్డునేయండి అని ప్రతిపక్షాలని మళ్ళీ కాంగ్రెస్ పార్టీని ఆడిపోసుకుంటున్నాడు.
కాబట్టి తన పరిస్థితి బాగాలేదనేది సుస్పష్టంగా తన ప్రసంగాల ద్వారా అర్థమవుతుందండి. తర్వాత ఎవరిని కూడా తను చెల్లెళ్ళు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టలేకపోతున్నాడు. తన సొంత చిన్నమ్మాయి వాళ్ళ బహిరంగ లేఖ రాస్తే దాన్ని కూడా ప్రస్తావించేంత ధైర్యం కూడా ఆయనకి లేదు. కాబట్టి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి గాలిలో దీపంలాగా ఉంది. ఏ ప్రాంత ప్రజలు కూడా ఆయన నమ్మరు. నమ్మకాన్ని ఆయనే వమ్ము చేసుకున్నాడు.